ఇటీవలి కాలంలో ప్రభుత్వాలు తామిచ్చిన హామీల అమలు కన్నా ప్రత్యర్థులపై కక్ష సాధింపులకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం ఈ విషయంలో దూసుకుపోతోంది. హామీల అమలు విషయంలో నత్తని తలపిస్తూ కేసుల విషయంలో జెట్ స్పీడ్తో వెళ్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకుల మీద కేసులు పెట్టారు. వైసీపీ నాయకులపైనే కాకుండా వారి కుటుంబ సభ్యులపైన కూడా కేసులు పెట్టారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీ నందిగాం సురేష్, వల్లభనేని వంశీ, కాకాని గోవర్ధన్ రెడ్డి, వైసీపీ అధినేత మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని నాని, అతని భార్య జయసుధ, కొడాలి నాని, జోగి రమేష్, సజ్జల రామకృష్ణారెడ్డి, అతని కొడుకు భార్గవరెడ్డి, ఎంపీ వైవి సుబ్బారెడ్డి, అతని కొడుకు విక్రాంత్ రెడ్డి, దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ తలసిల రఘురాం, ఆళ్ల రామకృష్ణారెడ్డి, విడుదల రజని, అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు తాటిపర్తి చంద్రశేఖర్, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, మాజీ మంత్రి ఉషా చరణ్, అలాగే మాజీ ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్, గోరంట్ల మాధవ్, గౌతమ్ రెడ్డి, మేరుగ నాగార్జున, దాడిశెట్టి రాజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కొడుకులతో పాటు ఎంతో మందిపై కేసులు పెట్టారు. అంతేగాక సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును కూడా అరెస్ట్ చేశారు. అయితే వీటిలో కొన్ని రాష్ట్ర స్థాయి కోర్టులో ఉండగా కొన్ని సుప్రీంకోర్టు వరకు వెళ్లాయి. సుప్రీంకోర్టులో కేసులు అంటే భారీగా న్యాయవాదులకు ఫీజు చెల్లించాలి. అవన్నీ ప్రభుత్వానికి భారంగా మారుతున్నాయి. గతంలో జగన్ ప్రభుత్వం కేసులకు భారీగా ఖర్చు చేస్తుందని విమర్శలు చేసిన టీడీపీ ఇప్పుడు తమ ప్రభుత్వంలో అంతకంటే ఎక్కువే చేస్తోంది. దేశంలో ఖరీదైన లాయర్లతో కేసులు వాదించడం బాబుకి కొత్త కాదు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చిక్కుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు తరపున దేశంలోనే టాప్ అడ్వకేట్స్లో ఒకరైన సిద్ధార్థ్ లూథ్రాను నియమించుకున్నారు. ఆయన రోజుకు 1.5 కోట్ల రూపాయల ఫీజు తీసుకుంటారని చెబుతారు. ఆయన ప్రయాణానికి స్పెషల్ ఫ్లైట్, లగ్జరీ కారు, స్టార్ హోటల్లో బస అదనం. ఇప్పుడు వైసీపీ నేతలని జైల్లో పెట్టడానికి, కేసుల్లో ఇరికించడానికి అదే స్థాయి న్యాయవాదులను నియమించుకుని ప్రజాధనం వృధా చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది అని వైసీపీ అంటోంది. కూటమి ప్రభుత్వ అరెస్టులు చూస్తే అదే నిజమనిపిస్తోంది. హామీలు అమలు చేయడానికి పైసలు లేవంటున్న ప్రభుత్వం సొంత ఎజెండాతో రెడ్ బుక్ రాజ్యాంగంతో సంపద ఆవిరి చేస్తోంది. సంపద సృష్టి అంటున్న బాబు సంపద ఖర్చుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తోంది. ఇది ఏ ప్రభుత్వానికైనా ఆమోదయోగ్యం కాదు. వృధా కేసులకు పెట్టే డబ్బు అమరావతి అభివృద్ధికో, సూపర్ 6 అమలుకో ఖర్చు చేస్తే ఉపయోగం. ఇలా అనవసరంగా వృధా చేయడం శ్రేయస్కరం కాదు. ఒక్క బాబు ప్రభుత్వమే కాదు, దేశంలో ఇలానే జరుగుతోంది. 10 సంవత్సరాలలో కోర్టు కేసుల కోసం కేంద్ర ప్రభుత్వం సైతం 400 కోట్లకు పైగా ఖర్చు చేసింది. 2014-15 నుంచి 2023-24 వరకు ప్రభుత్వం కోర్టు కేసుల కోసం 409 కోట్లకు పైగా ఖర్చు చేసింది. రాష్ట్ర ప్రప్రభుత్వాలు కూడా భారీగానే ఖర్చు పెడుతున్నాయి. ఏపీలో ఇంకా ఎక్కువ కక్ష సాధింపు రాజకీయాలకు నిధులు ఖర్చవుతున్నాయి. ఏ ప్రభుత్వమైనా ఇలా చేయడం మంచిది కాదు. ప్రత్యర్థులపై పగ సాధించడం తగ్గించి ప్రజల గురించి ఆలోచించినప్పుడే ప్రభుత్వాల మనుగడ, ప్రజాస్వామ్య కాంక్ష బలంగా నిలబడతాయి.